ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇంప్లాంటేషన్ ఒకవేళ ఎంబ్రియో తయారైనా గూడా అది పోయి ఇంప్లాంట్ అవ్వడంలో ప్రాబ్లమ్ అవుతుంది. ఇంప్లాంట్ అయినా కూడా తర్వాత మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ ఎక్కువుంటుంది. ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. సో, హైపోథైరాయిడిజం అనేది ఉన్నప్పుడు ఫెర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అది మాత్రం ష్యూర్. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే, ఒకవేళ మనం ఈ సమస్యల్ని టైంకి గ్రహించి థైరాయిడ్ ప్రొఫైల్ అనే సింపుల్ టెస్ట్ చేసుకొని, హార్మోన్ లెవెల్స్‌ని ఎలా ఉన్నాయనేది గ్రహించుకొని, ఒకవేళ ఏమైనా తేడాలుంటే దానికి సరిపడా మెడిసిన్స్ అనేది వాడుకుంటే, మీరు ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ దగ్గర గానీ, జనరల్ ఫిజిషియన్ గానీ, ఎండోక్రైనాలజిస్ట్‌ని గానీ కన్సల్ట్ అయ్యి, చిన్న టాబ్లెట్ థైరోక్సిన్ అనే టాబ్లెట్‌ని ఈ హార్మోన్‌ని సప్లిమెంట్ చేసుకొని, ఈ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకుంటే, ఈ ఇంబాలెన్స్ అనేది కరెక్ట్ అయిపోతుంది. కాకపోతే దీన్ని తప్పకుండా మెడిసిన్‌ని స్కిప్ చేయకుండా వాడాలి. మీ సొంతంగా మీరు నార్మల్‌గా వచ్చేసాయి కదా! హార్మోన్ లెవెల్స్ అని మధ్యలో ఆపేయటం అలా చేయకూడదు. డాక్టర్ అడ్వైస్‌ని ఫాలో అవ్వాలి. ఈ హార్మోన్స్ వాడుకొని ఆ లెవెల్స్‌ని కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత గూడా లెవెల్స్‌ని చెక్ చేసుకొని, ఆ హెచ్చు తగ్గుల్ని కరెక్ట్ చేసుకొని, సప్లిమెంట్ చేసుకుంటే త్రూఔట్ ద ప్రెగ్నెన్సీ గూడా ఏ ప్రాబ్లము ఉండదు. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ రాదు అని ఏమీ లేదు. ఓకే. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. థాంక్ యూ. నమస్తే.